మన జీవితాల్లో మనం ఏ కార్యము చేసినా, ఏ పనులు చేసినా కూడా మౌనముగా చేసుకుంటూ పోవాలి. మౌనంగా చేసుకుంటూ పోవాలి. అలానే వినయముతోనూ విధేయతతోనూ చేసుకుంటూ పోవాలన్నమాట సత్యాన్ని ఈ వాక్యం మనకి తెలియపరుస్తున్నది. ఒక సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణము ఇది, ప్రియ దేవుని బిడ్డలారా. అలానే ఇంకో 3వ వచనం ఒకసారి చదవండి. నలిగిన రెల్లు కాడను త్రుంచి వేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికి నీ న్యాయమును గోనివచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విరిగిన వారిని పునరుద్ధరించే శక్తి ఎవరికొన్నది అంటే కేవలం దేవుని యొక్క కుమారుడికి, క్రీస్తు ప్రభువుకి. ఈ వాక్యాలన్నీ ఎవరిని ఉద్దేశించి? క్రీస్తు ప్రభువుని ఉద్దేశించి ఆనాడే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులు నెరవేరునివి అనుటలో ఎటువంటి సందేహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నా సేవకుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. ఈ నా సేవకుడు బలహీనుల పట్ల కఠినముగా ఉండడు, పాపుల పట్ల కఠినముగా ఉండడు. ఎలా ఉంటాడు? కరుణతోనూ ప్రేమతోనూ ఉంటాడు. నలిగిన రెల్లు కాడును త్రుంచివేయడు. ఇక్కడ నలిగిన రెల్లు కాడ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపపు బంధకములలో జీవిస్తూ ఉన్నారో, నలిగిపోయినటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్నారో వారిని తిరస్కరించడు. తిరస్కరించక ఏం చేస్తాడంటే వారిని ప్రేమతో ఆహ్వానిస్తాడు, వారి పాపాలని కడిగివేస్తాడు, వారిని కరుణతోనూ జాలితోనూ చూస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. అటువంటి సేవకుడు గురించి యెషయా ప్రవక్త ఆనాడే మాట్లాడాడు. ఆ సేవకుడు ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే ఒక గొప్ప సేవకుడుగా తన యొక్క సేవలు అందించాడో, నలిగినటువంటి జీవితాల్లో వెలుగును నింపి ఉన్నాడో, ఎవరైతే సమాజంలో తిరస్కరించబడి ఉన్నారో వారిని తన హక్కును చేర్చుకొని వారిని ఒక మంచి మార్గంలో నడిపించాడో, అలానే మనము కూడా జీవించాలి. ఆయన మార్గంలో జీవించడము, ఆయన పోలి జీవించడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో అనేక మంది అనేకమైనటువంటి బలహీనతలతో ఉంటారు సహజంగా. కాబట్టి అటువంటి వారిని మనము ఇంకా కృంగిపోయేలా మన యొక్క మాటలు ఉండకూడదు. వారిని ఉద్దేశించి